మిత్రులారా, తెలంగాణలో గత 20 రోజులుగా నిరుద్యోగుల సమస్యల మీద మనం ఎన్ని రకాల దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు, ముట్టడిలు ఎన్ని చేసినా కూడా నిర్బంధాలు రోజు రోజుకి పెరిగిపోవడమే అయినాయి తప్పితే లాస్ట్‌కి మనం చేస్తున్న ఉద్యమాలు కృత్రిమ ఉద్యమాలు అని చెప్పేసి ప్రకటించడం. దాని తర్వాత నేను ఎగ్జామే రాయలేదు అని చెప్పేసి మాట్లాడటం. ఎగ్జామ్ రాయలేదని చెప్పేసినప్పుడు స్వయంగా నా గురించే మాట్లాడినప్పుడు అది నా ఒక్కడి గురించి కాదు, యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు చేస్తున్నటువంటి న్యాయబద్ధంగా అడుగుతున్నటువంటి డిమాండ్లను అవమానపరిచినట్టుగా శ్రీ రేవంత్ రెడ్డి గారు చాలా అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఆయన ఎవరో గిరిజన విద్యార్థి గిరిజనుల గురించి కొట్లాడండి అబ్బాయి. అందరి గురించి కొట్లాడుతున్నాడు. ఒక విద్యార్థి నాయకుడు అని చెప్పొచ్చు, ఒక విద్యార్థి అని చెప్పొచ్చు. ఆ గిరిజను, ఈ దళితుడు, నువ్వు ఎవరి నుంచి వచ్చినావు, ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు ఎవడివి, నీ బలుపేంది, నువ్వు ఏంది? అప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 డిఎస్సి వాళ్ళందరూ అందరూ నిరుద్యోగులు, మిగతా విద్యార్థి సంఘాలు నాయకులందరూ కలిసి టీజీపీఎస్సీ ముట్టడి నేను దీక్ష విరమించిన తర్వాత చేసినప్పుడేమో గ్రూప్ 2 కావాలన్నా, గ్రూప్ 3 కావాలన్నా, డిఎస్సి కావాలని చెప్పేసి విడదీసి రాజకీయం చేసినావు. కొన్ని రోజులు మూమెంట్ ఆపినావు. ఇప్పుడేమో మోతీలాల్ అసలు ఎగ్జామే రాయలేదు, అసలు మోతీలాల్కి ఎగ్జామే రాయాలి ఇంటెన్షనే లేదు. మరి నేను నీకు తెలిసినప్పుడు నీకోసం నేను 12 రోజులు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసినప్పుడు నేను కేసీఆర్ హఠావ్ తెలంగాణ బచావ్ అని చెప్పేసి కేసీఆర్ ఈ యొక్క ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో నేను ఒక మూమెంట్ చేసినప్పుడు అన్ని యూనివర్సిటీ తిరిగినప్పుడు ఎక్కడ పోయింది నీ సోయి? ఎక్కడ పోయినావా నువ్వు? ఈరోజు బల్బు మాట్లాడుతున్నావు. ఆ రోజు నా వెనకాల ఎవరున్నారని అట్లాంటి మూమెంట్ చేసినా ఆ రోజు నేను నిరుద్యోగులకు అండగా నిలబడ్డప్పుడు, ఈరోజు నేను ఇదే నిరుద్యోగులకు న్యాయం జరగనప్పుడు నేను సమాధానం చెప్పుకోవాలి, వీళ్ళకి అండగా నిలబడాలన్నా వద్దా? నిలబడటం నా బాధ్యత. దానికి నేను ఎగ్జామ్ రాస్తే ఏంది, ఎగ్జామ్ రాయకపోతే ఏంది? నువ్వు ఏ ఎగ్జామ్ రాసినావు అని చెప్పేసి తెలంగాణ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఏ ఎగ్జామ్ రాసినావు అని చెప్పేసి తెలంగాణ గురించి మాట్లాడుతున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఎవరైనా సామాజిక స్పృహ ఉన్నప్పుడు, యూనివర్సిటీలో నుంచి చదువుతున్నప్పుడు సామాజిక స్పృహ ఉన్నప్పుడు ఏ పిల్లోడైనా, ఏ విద్యార్థి నాయకుడైనా వాళ్ళు ఒక ఉద్యమాన్ని, ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయింది. వాళ్ళు ఏ ఎగ్జామ్ రాసినారని చెప్పేసి తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల కోసం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కొట్లాడినారు. సామాజిక స్పృహ ఉన్నోడు ఎవడైనా మాట్లాడతాడు, ఎవడైనా ఒక మూమెంట్ క్రియేట్ చేస్తాడు. దాంట్లో ఏదో ఈ కోణం ఉంది, ఆ కోణం ఉంది. దిల్సుఖ్నగర్లో వేల మంది వస్తున్నారు, అశోక్నగర్లో వేల మంది వచ్చి ధర్నాలు చేయడానికి వస్తున్నారు. మరి వాళ్ళ వెనకాల ఎవరున్నారండి? ఒక మనిషిని అంటే కొనవచ్చు, ఒక మనిషిని అంటే చేపించవచ్చు. వాళ్ళందరూ ఎవరున్నారు? నా కోసం అందరూ రావడానికి పిచ్చోళ్ళ వాళ్ళు ఏమైనా? అరే 12 సంవత్సరాల నుంచి 34 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీద పడి అవస్థలు పడి జీవితం ఇట్లా స్ట్రక్ అయిపోయి దేనికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. ఇంకో 6 నెలలు 7 నెలలు అయితే వాళ్ళకు ఈ పరీక్షల మీద నమ్మకం పోతుంది, కూర్చొని ఓపికనే ఉండదు. అప్పుడు నువ్వు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? ఎవడు అడిగిండే నేను జాబ్ క్యాలెండర్? 30,000 ఉద్యోగాలు ఇప్పుడు ఇచ్చి వీళ్ళకు ఫుల్ఫిల్ చేసి వీళ్ళ యొక్క డిమాండ్, వీళ్ళ యొక్క నోటిఫికేషన్స్ క్లియర్ చేసి వీళ్ళకు ఉద్యోగాలు పంపించమని అడుగుతుంటే సోయలేదా సన్నాసి నీకు? నా క్యారెక్టర్ మీద అసాసినేషన్ చేస్తావా నువ్వు? కాబట్టి మిత్రులారా, తెలంగాణలో నిర్బంధాలు ఎక్కువైపోయినాయి. తెలంగాణలో ధర్నాలు చేసినాం, ర్యాలీలు చేసినాం, ముట్టడులు చేసినాం. మనం 10 లక్షల మంది మనం మిలియన్ మార్చ్ చేసినా కూడా అక్కడ ప్రయోజనం లేదన్న విషయం నాకు అర్థమైంది. కాబట్టి అక్కడ ఏమైనా మీడియా కంట్రోల్ మొత్తం చేతిలో ఉన్నది, పోలీస్ వ్యవస్థ కంట్రోల్లో ఉంది. ఇటు సైడు రాజకీయ నాయకులను వాళ్ళను కొందరిని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ రావడంలో పాత్ర పోషించినటువంటి నాయకులను కంట్రోల్ చేస్తున్నాడు. అది కోదండరామ్ రెడ్డి గారు, కోదండరామ్ సార్ గారు కావచ్చు. ఇటు సైడు ఇటు సైడు ఆకునూరి మురళి సార్ గారు కావచ్చు. ఇట్లా మిగతా మేధావులు కూడా ఈరోజు సైలెంట్గా అయిపోయి ఇట్లా చూద్యం చూసుకున్నటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి మిత్రులారా, మీరు పిలిపించిన టీజీపీఎస్సీ ముట్టడికి ఎట్లయితే మద్దతు ఇవ్వడానికి వచ్చినో, మీరు పిలుపునిచ్చిన సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి పిలుపు ఏదైతే వచ్చిందో చలో ఢిల్లీ అనే ఆ కార్యక్రమానికి నేను మద్దతుగానే ఇక్కడ వచ్చిన, మీకోసం వచ్చిన, మీ యొక్క సమస్య కోసం పోరాటం చేయడానికి వచ్చిన. రేపటి నుంచి ఢిల్లీ సాక్షిగా ఇప్పుడు చూపిద్దాం వీళ్ళకి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ నిరుద్యోగుల శక్తి ఏందో, దమ్ము ఏందో. ఢిల్లీ వచ్చి ఢిల్లీలో ఉన్న వీళ్ళ గోడలు బద్దలు కొడితే కానీ వీళ్ళకు మన దమ్మేందో అర్థం కాదు. దేశం మొత్తం చర్చ జరిగేలాగా మనం పోరాటం చేద్దాం. దానికి రేపు నేను ముందడుగు నేను వేయబోతున్నా. రేపటిలోగా ప్రభుత్వం కనుక స్పందించకపోతే, రేపటిలోగా గ్రూప్ 2 గ్రూప్ 3 2000 3000 పోస్టులు చేయకపోతే, డిఎస్సి పోస్ట్పోన్ చేయకపోతే, మెగా డిఎస్సి ఎట్లాగో వేయలేదు, డిఎస్సి పోస్ట్పోన్ చేయ స్వామి అట్లీస్ట్ పోస్ట్పోన్ కూడా చేయకపోతే నువ్వు ఇంకా దేనికి ఉన్నావు మీరు?
అది కూడా మీకు అర్థం కాకపోతే ఇంక దేనికున్నారు? వాళ్ళు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు 783 పోస్టులు. వాళ్ళు ఎన్ని ఒక పోస్టుకి 1000 మంది 2000 మంది పోలీసు అభ్యర్థులు ఉన్నారు. 25 లక్షల మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు, కళ్ళు కాసేలాగా వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళకి ఏం న్యాయం చేస్తావు నువ్వు? పోస్ట్పోన్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం పోస్టులు పెరగాల్సిందే. అట్లా అది మనం పోస్టులు పెంచి పోస్ట్పోన్ చేయించుకుంటేనే విజయం సాధించిన వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులారా, గ్రూప్ 1 అభ్యర్థులారా, నేను మీకోసమే ఉన్నా ఖచ్చితంగా. కాకపోతే దానికి ఒక మూమెంట్, దానికి మనము ఆ రోజు గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయాలన్నా, గ్రూప్ 3 డిఎస్సి పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి మనకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఆ యొక్క మూమెంట్ని పీక్ లెవెల్లో ఉన్నప్పుడు చల్లార్చే ప్రయత్నం చేసినాడు. ఆ రోజు మనం డ్రాప్ అయ్యి ఆ రోజు మనము గ్రూప్ 2 అభ్యర్థులు కొంతవరకు సైలెంట్గా ఉండడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులు వాళ్ళకు కొంచెం డేట్ దగ్గర వచ్చే కొద్దీ వాళ్ళకు మనం సపోర్ట్ అడగడం జరిగింది. కాబట్టి నేను వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. అంతే తప్పితే వేరేది ఏం లేదు. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులైనా, గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులైనా మనం వీళ్ళందరి గురించి ఖచ్చితంగా మనం పోరాటం చేయాల్సిందే. అందరికీ న్యాయం జరగాల్సిందే. ఏ ఒక్కరి గురించి మనం మాట్లాడడం కాదు. అది ఇటు గ్రూప్ 1 1:100 ఖచ్చితంగా జరగాల్సిందే. గ్రూప్ 1 1:100 గురించి మీరు గ్రూప్ 1 1:50కి నోటిఫికేషన్ ఇవ్వకముందు గ్రూప్ 1 1:100 మేము 12 తెలంగాణ వచ్చిన తర్వాత గ్రూప్ 1 అసలు రాలేదు అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేసినప్పుడు ఆ మాట వీళ్ళకి సోయలేదా, గుర్తులేదా? కాబట్టి మిత్రులారా, మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి మూమెంట్ ఎప్పుడైతే పీక్లో ఉంటుండో మనకు గొడవ పెడుతున్నాడు. మూమెంట్ ఎప్పుడు పీక్లో, ఇప్పుడు ఇంతకుముందు టీజీపీఎస్సీ ముట్టడి చేసిన తర్వాత మూమెంట్ పీక్ లెవెల్లో ఉన్నప్పుడు మనకు గ్రూప్ 2 డిఎస్సి పోస్ట్పోన్ కావాలని చెప్పేసి మనకు ఒక గొడవ పెట్టేసి మనకు ఒక చర్చ జరిగి మనం గొడవ తెచ్చే ప్రయత్నాలు చేసిండు. ఇప్పుడు కూడా అంతే. ఇటు సైడ్ డిఎస్సి వాళ్ళు దిల్సునగర్లో ధర్నాలు చేయడం, ఇటు సైడ్ అశోక్ నగర్లో ఉన్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులు, గ్రూప్ 1 అభ్యర్థులు ధర్నాలు చేయడం ఒకటేసారి చేసేసరికి ప్రభుత్వం దానికంటే ముందు నేను పరీక్ష రాయలేదని చెప్పేసి నా యొక్క క్యారెక్టర్ మీద అసాసినేషన్ చేసినట్టు మాట్లాడడం, అవమానం చేసినట్టు మాట్లాడడం, దాని తర్వాత దాని మీద వ్యతిరేకత రావడం వల్ల మళ్ళీ ఇప్పుడు మా ప్రభుత్వం రెడీగా ఉన్నది, మీరు రోడ్ల మీద రాకముందనే మా ఎమ్మెల్యేలు వింటారు, మా మంత్రులు వింటారు, మా మినిస్టర్లు వింటారు అని చెప్పేసి మళ్ళీ సొల్లు కబుర్లు చెప్తున్నాడు. కాబట్టి అవన్నీ మన యొక్క ఉద్యమాన్ని, మీరు చేస్తున్నట్టు పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నాలు తప్పితే, అసలు రేవంత్ రెడ్డికి నేను ఎగ్జామ్ రాసినో లేదో అనే విషయం తెలిసినప్పుడు, నేను అసలు నా వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఏమేమి చేస్తున్నారు అని చెప్పేసి నువ్వు అంత డీటెయిల్గా నా గురించి ఎంక్వైరీ చేసినప్పుడు, మరి తెలంగాణలో గత 20 రోజుల నుంచి ఈ సమస్య ఏంది, ఎవరెవరు ఏ డిమాండ్ అడుగుతున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటని చెప్పేసి అవన్నీ 20 రోజుల నుంచి ఆయనకు తెలియదంటారా? ఆయనకు అవన్నీ తెలుసు. కావాలనే ఇప్పుడు మీరందరూ రేపు ఏం చేస్తారు, ఆ మినిస్టర్ని కలుస్తారు, ఈ ఎమ్మెల్యేని కలుస్తారు, ఆ మనిషి దగ్గర పోతారు, ఈ లీడర్ దగ్గర పోతారు. ఈ లోపల డిఎస్సి ఎగ్జామ్ టైం వచ్చేస్తుంది, వీళ్ళు ఎగ్జామ్ రాసేయడానికి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. డిఎస్సి అయిపోయాయి. దాని తర్వాత ఇక గ్రూప్ 2, గ్రూప్ 3 ఉంటుంది. వాళ్ళకు కూడా హాల్ టికెట్ ఇచ్చేస్తాడు. హాల్ టికెట్ వచ్చిందని చెప్పి చదివేటోడు కొందరు ఉంటారు. మిగతా వాళ్ళందరూ రోడ్ల మీద వచ్చినా కూడా వాళ్ళని ఎట్లో కొట్లా కంట్రోల్ చేసేటట్టు చేస్తా అని చెప్పేసి ఈరోజు అశోక్ నగర్ మొత్తం ఏదైతే దిగ్బంధం చేసిండో అట్లనే వీళ్ళని కూడా చేస్తా అని చెప్పేసి ఒక ఆలోచనతో ఒక స్ట్రాటజీగా నిరుద్యోగులను డివైడ్ అండ్ రూల్ చేసేసి పిచ్చోళ్ళను చేసేయడానికే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పన్నాగం. కాబట్టి ఆయన ఏం చేసినా కూడా ఆయన ఆటలు ఎట్లాంటి సాగవు. తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నేను ఢిల్లీ నుంచి ఇక్కడి నుంచి రాను. ఢిల్లీ వేదికగా రేపు ఎలాంటి అవకాశం ఉన్నా, ఎక్కడ అవకాశం ఉన్నా, ఏ ప్లాట్ఫామ్ దొరికినా ఆ ప్లాట్ఫామ్ మీద నేను ఢిల్లీ కేంద్రంగా, ఢిల్లీ పార్లమెంటు సాక్షిగా, ఇటు జంతర్ మంతర్ సాక్షిగా, ఇటు రాహుల్ గాంధీ ఇల్లు సాక్షిగా, వీళ్ళ ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం, ఎవరి సపోర్టు మీడియా సాక్షిగా ఎలాంటి అవకాశం ఉన్నా కూడా ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ మూమెంట్ని ముందుకు తీసుకుపోతున్నా అని చెప్పేసి యావత్ తెలంగాణ నిరుద్యోగులకు నేను మాటిస్తున్నా. మీకోసం అండగా నిలబడడం కోసమే నేను ఇక్కడ వచ్చినా, తప్పితే ఇంకో ఉద్దేశం కాదు. కాబట్టి ఎవరో కొందరు కావాలని ప్రొవోక్ చేసేటట్టు మాట్లాడినా కూడా మీరు ఏం పట్టించుకోకండి. చిత్తశుద్ధితో ఉన్నా నేను ఏ డిమాండ్ల కోసం గ్రూప్ 1 1:100, గ్రూప్ 2 2000, గ్రూప్ 3 3000, డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి, మెగా డిఎస్సి వేయాలి అని చెప్పేసి ఏ ఉద్యోగాల కోసం అయితే నేను ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టినో అదే కమిట్మెంట్ మీద చేసుకుంటూ వస్తున్నా. అదే కమిట్మెంట్ మీద ఆ యొక్క అంశాలు, ఆ యొక్క ఆశయాలు ఫుల్ఫిల్ అవ్వడం కోసమే నేను ఈరోజు ఢిల్లీ రావడం అనేది, నేను ముందస్తు నన్ను అరెస్ట్ చేసేసి చేయడం వల్ల నేను ఇక్కడ రాకపోకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను ఇక్కడ దాకా రావడం జరిగింది. అంతే తప్పితే మీరు అన్యత భావించకండి. మీరందరూ రండి, మీరందరూ వచ్చినంత తర్వాతనే మనం ఏదైనా మూమెంట్ చేద్దాం. కానీ అప్పటి వరకు నేను ఏం చేయగలను అది చేస్తా. కానీ మీరు కంపల్సరీగా మీరు అక్కడ ఒకవేళ తెలంగాణలో సమస్యలు కనుక అక్కడ ఈ 2-3 రోజులు పరిష్కారం కాకపోతే మీరు ఒక పిలుపునివ్వండి, మీరు ఒక అడుగు వేయండి. మీరు ఏ కార్యాచరణకైనా నేను గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులకు, గ్రూప్ 1 అభ్యర్థులకు నేను ఖచ్చితంగా మీరు ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా, మీరు ఏ పిలుపునిచ్చినా నేను దానికి సిద్ధంగా నేను చేయగలిగే పోరాటం, నా యొక్క మద్దతు మీకు ఉంటుంది. మీకోసం నేను కొట్లాడుతూనే ఉంటా. ఇట్లు మీ మోతిలాల్ నాయక్. జై తెలంగాణ, జై హింద్.